అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు అమ్మ మనకి తాలింపన్నం చేసి చూపిస్తుంది. అంటే సేమ్ కొంచెం పులిహోర లాగానే ఉంటుంది. కాకపోతే చింతపండు, నిమ్మకాయ ఏమి వేయకుండా ఇన్‌స్టాంట్‌గా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా కూరలు నచ్చకపోతే మమ్మీకి ఒకటే మాట అంటా, అమ్మ తాలింపన్నం వేసి. సో చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసే విధానం చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇప్పుడు తాలింపు కోసం అనమాట. ఫస్ట్ ఆవాలు కొంచెం వేసేసుకోవాలి, చిటికెడు. మళ్ళీ దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. ఇంక ఇవి కొంచెం చిటపటలాడంగానే దీంట్లోకి మనం కొంచెం మినపప్పు కూడా వేసేసుకోవాలి. మినపప్పు వేసుకుంటే, శనగపప్పు మినపప్పు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. సో ఆ పప్పులు కరకరలాడుతూ మంచిగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక మిరపకాయ 2 ముక్కలు చించుకొని వేసేసుకోవాలి. మళ్ళీ ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక రెక్క కరివేపాకు, ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇంకా. సో కొంచెం ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూస్తారు కదా. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కలుపుకుంటే ఏంటంటే ఆ పసుపు వాసన ఏదైతే ఉందో పసుపు వాసన పోయే వరకు అలా వేయించుకుంటూ ఉండాలి. అంటే జస్ట్ ఒక 1 మినిట్ వరకు అలా వేయించుకున్న తర్వాత దీంట్లో కూడా మనం ఒక హాఫ్ స్పూన్ కారం పొడి యాడ్ చేసేసుకుందాం. సో కారం పొడి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వండుకున్న అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నంని కొంచెం ఇలా చించుకొని రైస్లో యాడ్ చేసి, అంటే ఈ తాలింపులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా ఇలా పిల్లలుగా కాకుండా ఇలా కొంచెం విడివిడిగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ముందే. అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాక మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వైట్గా పిల్లలు లాంటిది ఏది లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అలా మొత్తం మంచిగా నీట్గా కలుపుకుంటే ఏంటంటే మొత్తం టేస్టీగా ఉంటుంది. లేదంటే మళ్ళీ కొంచెం పిల్లలుగా ఉంటే కొంచెం చప్పచప్పగానే ఉంటుంది. సో చూశారు కదండి ఎలా ఉందో. సేమ్ పులిహోర లాగానే, కాకపోతే దీంట్లో మనం నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏమీ యాడ్ చేయము. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఏం కర్రీ లేనప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం పచ్చడి వేసేసుకొని తినేస్తే సరిపోతుంది. ఇంకా ఏం లేకున్నా కూడా తినచ్చు, ఉట్టిదైనా పర్లేదు. బట్ వేసేసుకుంటే ఇంకా మన చాయిస్, అది కావాలంటే వేసేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అయిపోయిందండి, మన పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. చూసారు కదా, వితిన్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట మనకి ఇది. మీకు ఎప్పుడైనా ఇంట్లో అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మన కూర నచ్చకపోయినా ఒకసారి ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు ఇది. సో ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. కొంచెం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మమ్మీ మీకోసం ఇంకా వంటలు చేసి చూపిస్తుంది. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.